డాక్టర్ గారు, మంత్రం వేస్తే పాము విషం విరుగుడైపోతుందని ఇప్పటికీ గ్రామాల్లో ప్రచారం ఉంది. మనిషి పాముకాటుకు గురైనప్పుడు మంత్రంతో బ్రతికిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని వాదిస్తుంటారు కదా. దీనిలో ఉన్న రహస్యం ఏంటి? ప్రిమేలా, ఫస్ట్ తెలుసుకుంది అంటే మంత్రంలో ఎటువంటి మహత్యం లేదు. మంత్రానికి ఎటువంటి మహత్యం లేదు, ఎటువంటి శక్తి లేదు. ఓ సినిమా పాట ఎంతో మంత్రం కూడా అంతే. ఇంకా సినిమా పాటే ఇంకా మనుషులు గెంతులేస్తారు. మంత్రం చదివేవాడు గెంతులేడు. అంటే మంత్రంకి మనిషి వింటాడంతే. సినిమా పాట ఉంటే మొత్తం మనిషికి మంచి జోరు వస్తుంది, ఊపు వస్తుంది, స్టెప్స్ వేస్తాడు వాడు. అయితే మంత్రం కంటే సినిమా పాట మోర్ పవర్ఫుల్. కానీ ఒప్పుకోరికి దానికి మహత్యం ఉంది అనరుగా. కానీ మంత్రం కంటే సినిమా పాటకి ఎక్కువ మహత్యం. ఏంటి, మనిషిని కిక్కిస్తుంది అనమాట. అంచేత చెప్పేది ఏంటంటే మంత్రానికి ఎటువంటి మహత్యం లేదు. అంచేత విషపాము కరిస్తే మంత్రం వేస్తే మనిషి బతికి బయటపడతాడన్నమాట ఒట్టిది. మంత్రానికి ఎటువంటి శక్తి లేదు, మహత్యం లేదు, ఏమీ లేదు. మరి అయితే కొంత మంత్రం వేస్తే బతికి బయటపడ్డారు అని. ఇప్పుడు అన్ని పాములు విషసర్పాలు కాదమ్మా. కట్లపాము, త్రాచుపాము, తర్వాత రక్తపింజర, తర్వాత ఏమో సముద్ర సర్పాలు, మినీ నాగు, ఇలాంటివి ఉన్నాయి కొన్ని విషసర్పాలు. ఈ పొలాల్లో బురద పాములు ఉంటాయి. ఈ బురద పాములు పొడుగ్గా ఉంటాయి, కానీ అట్లే కాబట్టి వాటిలో విషమే ఉండదు. బురద చాలా. అంటే విషసర్పాలు కేవలం 5 రకాలే ఉన్నాయి, తక్కినవన్నీ కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కట్లపాము కానీ త్రాసుపాము కానీ ఏదైనా సరే అది మనిషిని కాటేస్తే దాని కూరల విషయం మనిషిలో వెళుతుంది. దాన్ని చేయవలసిన ఆధునిక చికిత్స చేస్తే మనిషి బయటపడతాడు. అది తర్వాత విషయం వచ్చి ఒక కట్లపాము లేక త్రాసుపాము మనిషిని కరిచిననుకోవడం. కరవడానికి ముందు అది ఏ కప్పనో ఎలకనో అంతకుముందే కరిచిందనుకోవడం. అది ఏదైనా ఒక చేయాలంటే అది కాటు వేయాలి. ఒక కప్పను పట్టుకున్నా, ఒక ఎలకను పట్టుకున్నా, ఇంకో దాన్ని పట్టుకున్నా కాటేస్తుంది. ముందు కాటేసి దాన్ని నిర్వీర్యం చేసి దాంట్లో శక్తి లేకుండా చేస్తుంది. ఈ విషయం వెళ్తుంది కదా, అది డల్ అయిపోతుంది, ఇంకా స్ట్రగుల్ ఉండదండి. ముందు కాటేస్తుంది, ఏగానే అది అలా ఉండిపోతుంది. దాన్ని తర్వాత మింగేస్తుంది, లోపల పడి ఉంటుంది, మింగేసిన తర్వాత. కాబట్టి ఆ కాటు వేసినప్పుడు దాని కూరలు ఉంటాయి, విషపు సంచులు ఉంటాయి దానిలో, వాటి కూరలు అంటాం. అంటే పాయిజనస్ సంచులు. ఆ సంచుల విషయం కాటేసిన వెంటనే ఆ కాటు ద్వారా ఆ జీవి శరీరంలో, అది ఆ కప్ప కానీ ఎలక జీవి శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మీకు కాటేసిన కదా, ఆ కూరలు ఎంటీ అయిపోతాయి. ఎంతో ఉండదు, కొద్ది చిన్నవి. ఆ విషయం చాలా కొద్దిగా ఉండదు, ఎక్కువ ఉండదు. పాము విషయం ఎంతో ఎక్కువ ఉండదు. ఆ కాటేగానే ఆ కూరల్లో అన్న విషయం అంతా మొట్టమొదటి దేని కాటేసిందో, అది కప్ప కావచ్చు లేదా ఎలుక కావచ్చు, దాన్ని కాటేస్తే దాని కూరల్లో అన్న విషయం దాంట్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో మిగలు ఒక్క చుక్క 2 చుక్కలు మిగులుతుంది, అంతా దానికి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత మనిషి అనుకోకుండా తొక్కాడనుకున్నాం లేదా అడ్డం వచ్చాడనుకున్నాం, అది కాటేస్తే అంతకుముందేమో పాముని కానీ ఎలక కానీ కరవకుండా ఉంటే విషం వెళ్తుంది మనుషులకి. లేకపోతే కాటు వేసేసింది అనుకున్నాం, ఒక కప్పనో ఎలకనో కాటేసింది అనుకున్నాం, దానికి కూరలో విషం ఉండదు. మన మీద పాము అమ్మో పాము కరిచిన తెరుస్తాం. కానీ ఆ కరిచే పాము ఆల్రెడీ కరిచడం అయిపోయింది. పామునో కప్పనో కరిచడం అయిపోయింది. దాని విషయం అంతా వాటిలోకి వెళ్ళిపోయింది. ఇక లేదు, ఇక్కడ చాలా కొలితే చాలా కొద్దిది. దాన్ని ఏమంటే ప్రాణాంతకం కానంత విషయం ఈ శరీరంలోకి వెళ్ళింది. ప్రాణాంతకం అంత సబ్ లీథల్ డోస్ అంటాం. సబ్ లీథల్ డోస్ అంటే ప్రాణహాని కలిగినంత తక్కువ, ప్రాణహాని కలిగినంత తక్కువ విషయం శరీరం వెళ్తే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉంది. అంచేత ఆ ఇమ్యూనిటీ ఉంది. అంచేం చేసినట్టు దీన్ని విరుగుడు చేసేస్తుంది. కొద్దిపాటి విషయంగా వెళ్ళింది, అంతకుముందు ఆల్రెడీ పోయింది.
ఎలకలకో కప్పలోకి వెళ్ళి కాటేసిన కనుక మన దాంట్లో మన మాత్రం పాము కనబడుతుంది కళ్ళ ముందు రెండు ఘాట్లు కనబడతాయి ఇంకేంది పాము కరిచి కరెక్ట్ అండి. వెంటనే ఆ మనిషి వెళ్తారు మంత్రగాలి హుంహామని మంత్రం వేస్తాడు. కొద్దిపాటి మహా అయితే కొద్దిగా మగతగా ఉండొచ్చు, కొద్దిపాటి విషయం ఇది కదా అంతే కొద్దిగా మగతగా ఉంటుంది, అలా ఉంటాడు. కానీ ఆటోమేటిక్ మన శరీరం ఏం చేస్తుందంటే ఆ విషయాన్ని విరుగుడు చేసేస్తుంది. మన శరీరంలో విరుగుడు చేసే చాలా ఉన్నాయి మనకి మెకానిజమ్స్. కానీ ఇంతలో ఈ మంత్రగాడు మంత్రాలేసి హుం హాం హుం అనేసరి వల్ల వీడేం ఆ మంత్రం వేసాడు, మంత్రం తగ్గిపోయింది అనుకుంటాం. మంత్రం ఇలా మంత్రం వల్ల కాదు, మంత్రాలు లేని వ్యక్తి లేదు కదా. మన శరీరంలోకి వెళ్ళిన 1-2 చుక్కల వల్ల ఆ కొద్దిపాటి మగతలాగా వచ్చింది, అది ఆటోమేటిక్ శరీరమే దాన్ని క్యూర్ చేసేసుకుంది. అందుకే మంత్రం వల్ల అవ్వాల. మంత్రానికి ఎటువంటి శక్తి లేదు, శరీరానికే శక్తి ఉంది. మన శరీరానికి శక్తి ఉంది, ఆ శరీరమే దాన్ని విరుగుడు చేసేసుకుంది. అంచేత నిజంగా పావుని కప్పని కరవకుండా మనిషినే కరిస్తే తప్పకుండా ఆ మనిషి వెంటనే యాంటీ స్నేక్ వీనం అనే ఇంజెక్షన్ ఇవ్వకపోతే వాడు తప్పకుండా అది గుండెనైనా ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ అయినా ఎఫెక్ట్ చేస్తుంది. రక్తం కక్కున చచ్చిపోతాడు, గుండె ఆగిపోయినా చచ్చిపోతాడు, లేదు బ్రెయిన్ వచ్చి ఫిట్స్ వచ్చినా చచ్చిపోతాడు. అర్థమైందా? న్యూరోటాక్సిక్, కార్డియోటాక్సిక్ అంటాం. విషయం 2 రకాలు ఉంటుంది. గుండెకి నష్టం కలిగించేది, బ్రెయిన్కి నష్టం కలిగించేది. అది వెళ్తే అంత లెవెల్కి వచ్చాక అంత లెవెల్కి అయిపోయాక లేట్ చేస్తే, ఇంజక్షన్ లేట్ చేస్తే మాత్రం వాడు చచ్చిపోతాడు. మంత్రాన్ని నమ్ముకుని కూర్చుంటే మాత్రం నిజంగా పాము కాటేస్తే ఆ విషయం నిజంగా లోపలికి వెళ్తే మంత్రం ఏమీ పారదు. అంతమంది పారుతుంది కాదు, మంత్రం ఏం పని చేయదు. మంత్రం పని చేయదు ముందు చెప్పుకున్నాం కదా మనం. అంచేత మంత్రాల వల్ల ప్రయోజనం. నిజంగా పాము ఉండి దాని కూరలు విషయం ఆ విషయం అంతా శరీరంలో వెళితే మంత్రం ఏమీ రక్షించదు. రక్షించేది కేవలం యాంటీ స్నేక్ వీనం, పాలివీనం అంటాం. యాంటీ స్నేక్ పాలివీనం అంటాం. ఆ విరుగుడు మందు, పాము విషయానికి విరుగుడు ఇంజక్షన్ ఉంటాయి. ఆ ఇంజక్షన్ ఇస్తేనే వాడు బతుకుతాడు. అంతే పాము కరవగానే పరిగెట్టడం కాదు. పాము కరవగానే వెంటనే మనిషి తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీ స్నేక్ వీనం. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ పాము విషయానికి ఇంజక్షన్ ఉంటాయి. యాంటీ స్నేక్ పాలివీనం అని ఆ ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు, అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి. అది చేస్తే మనిషి పుట్టాడు. కానీ మంత్రాన్ని నమ్ముకున్నాడంటే పని ఖాళీ. మంత్రాల వల్ల మంత్రానికి చింతకాయలు రాలవు. అంటే ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిన ఒక ఫస్ట్ ఎయిడ్ విషయం తెలుసుకోవాలి. మనం మూఢనమ్మకాన్ని కొట్టేసాం. మంత్రాలు పనిచేయవు. నిజంగా పాము కరిస్తే, పాము కూరలు విషయం అంటే ఆ విషయం ఆ మనిషి శరీరంలోకి వెళితే మంత్రం అనేది ఏమీ పనిచేయదు. దానికి ఇంజక్షన్ ఇవ్వాలి. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు అని చెప్పుకున్నాం. అయితే ఏం చేయాలి? పాము కరిచినవాడు ఏం చేయాలంటే, ఎవడైనా మామూలు పాము వచ్చి గంతులు వేసేస్తారు బొమ్మ అని. ఎక్కడ జనరల్గా పాములు కాళ్ళకే కరుస్తాయి. అంటే కాలు కొంతమంది చేస్తారంటే ఆ పాము కరిస్తే వెంటనే తాడు గట్టి కట్టేస్తారు, పైకి వెళ్ళకుండా గట్టి బీంచి కడతారు. కట్టకూడదు. ఫస్ట్ ఎయిడ్ అది కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు. పాము కరిస్తే ఆ భాగాన్ని కదల్చకుండా ఉండాలి. గట్టి కట్టితే రక్త ప్రసరణ పోయి వీళ్ళు డాక్టర్ వెళ్ళి అది 20 నిమిషాల కంటే ఎక్కువ గట్టి కడితే రక్త ప్రసరణ పోయి ఆ భావం ఎండిపోతుంది, గ్యాంగ్రీన్ అయిపోతుంది. 20 మినిట్స్ కంటే ఎక్కువసేపు నువ్వు రక్త ప్రసరణ ఆపేస్తే గట్టి కట్టేస్తే పట్లాగున్నట్లు ఇట్లాగే లాగి కట్టేస్తారు. ఒక గుడ్డ పెట్టి కట్లాగిస్తే 20 మినిట్స్ కంటే మించి నువ్వు రక్త ప్రసరణ ఆపేస్తే ఆ భాగం రక్త ప్రసరణ లేక చచ్చిపోతుంది, తర్వాత కుళ్ళిపోతుంది. అంచేత పాము కరిచినప్పుడు పైన కట్టకూడదు ఒకటి. రెండోది కాలుకే కరుస్తుంది, దాని కాలుగానే ఉంది. రెండోది కదపకూడదు. అంచేత పాము కాలు కరిస్తే మనిషి ఏం చేయాలంటే వాడిని కాస్త తల పెట్టి కాలు పెట్టి మనిషిని అలా మూసుకెళ్ళాలి. మనిషి ఆ కాలుని ఊపకూడదు. ఊపితే ఏమవుతుందంటే ఆ మజిల్స్ పైకి రక్తాన్ని పంపు చేస్తాయి.
ఎప్పుడైతే కాళ్ళని కదపకుండా ఉంచుతావో ఆ విషయం తేలిగ్గా పైకి వెళ్ళదు. లింపాటిక్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే రక్త ప్రసరణ ద్వారా పైకి వెళ్ళదు, కరిచిన చోటే ఉంటుంది. సాధారణంగా కరిస్తే ఆ విషయం ఎక్కడ ఉంటుందంటే చర్మం ఘాట్లు దాటి ఆ చర్మం కింద కొవ్వులోనే ఉంటుంది విషయం. చర్మం కింద కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వులోనే ఉండి కొద్ది అని రాగలుగుతుంది. అది నువ్వు ఎక్కువ కలుగుతుంటావు అనుకో, ఆ మజిల్స్ ఇలా పంప్ చేసి పైకి పంపించేస్తుంది. అంచేత కాళ్ళని కదపకూడదు. ఫస్ట్ ఎయిడ్ ముందు కట్టకూడదు. కట్టేస్తే అది అక్కడ ఉండి కాలు రక్త ప్రసరణ పోయి ఇది పాడుతుంది. 20 నిమిషాలకి నిప్పులు కట్టకూడదు, కట్టవసరం లేదు. 2 కదపకూడదు. కదిపితే ఏముందంటే అంటుంటే కాలు ఊపుతుంటే చేస్తే అంతే హదా లేక దాన్ని మాత్రం ఆ పార్ట్ని అలాగే ప్రశాంతంగా ఉంచాలి. ఉంటే డాక్టర్ దగ్గర వీలంత వరకు 6 గంటలో తీసుకెళ్ళిపోతే డాక్టర్ గారు చేస్తారు. ఆ విషయం అక్కడే ఉంటుంది. కొంతమంది చేస్తారంటే కోసేస్తారు, బాగా తీయాలి, ఇలా కోసేస్తారు. కోసేస్తే పిండి అంటారు. ఈ పిండిని కొద్దీ ఎప్పుడైతే కోసారో రక్తనాళాలు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడేంటి పాము విషయం కేవలం చర్మం దాటి కొవ్వులోనే ఉంది, ఎక్కడికెళ్ళా. ఎప్పుడైతే నువ్వు కోసావో రక్తనాళాలు ఓపెన్ అయ్యి రక్తంలోకి ప్రవహిస్తుంది, ఇంకా త్వరగా పంపిస్తాం. పాము వేసిన కాటు కంటే ఈ మనం కోసింది ఎక్కువ నష్టం జరుగుతుంది. పిండిది కొద్దీ ఇది చక్కగా రక్తనాళాలు ఎక్కి గుండెకి వెళ్ళిపోతుంది. వెయిన్స్ కదా, వెయిన్స్ ద్వారా వెళ్తుంది. లేచేత ఎప్పుడు కోయకూడదు, కట్టకూడదు, కోయకూడదు, పిండకూడదు, ఏమీ చేయడం అసలు. డాక్టర్ దగ్గర ప్రతి వీళ్ళ త్వరగా అంబులెన్స్ ఫోన్ చేయడం, అంబులెన్స్ ప్రోగ్రామ్, లేకపోతే మనిషి మోసుకెళ్ళడం, స్ట్రెచ్చర్ మీద మనిషి కాళ్ళని ఎక్కువ కలపకుండా మనిషిని మోసుకెళ్ళడం. కాళ్ళని ఎక్కువ ఊపకూడదు అంటే ఆ రక్తం వెళ్ళదు. వీళ్ళ తర్వాత కొద్దిగా గొప్ప వెళ్ళినా మనం ఎన్ని యాంటీ స్నేక్ పాలివీనం ఇంజక్షన్ ఇస్తాం కనుక ఇస్తే ఏమాట కొద్దిగా పైకి వెళ్ళినా ఇచ్చిన ఇంజక్షన్తో విరుగుడైపోతుంది. నువ్వు కోసావు దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎక్కువ నష్టం కలుగుతుంది. అంచేత పాము కరిస్తే కట్టకూడదు, కోయకూడదు. కొంతమంది నోట్లో పీలుస్తారు, చెయ్యకూడదు. నోటితో ఆ విషయాన్ని పిలిచి ఉమ్ముతాడు. ఆ ఉమ్మితే వీడి నోట్లైనా కురుపులు లేవనున్న దాంట్లో ఉన్న ఆ విషయం వీడికి వెళ్తుండే వాడికి. అంతే నువ్వు అని పీల్చకూడదు. ఉమ్ముతూ అంటారు, ఉమ్మకూడదు. అంచేది ఏమీ చేయకూడదు. కేవలం మనిషి ప్రశాంతంగా కూర్చోబెట్టి వాడిని డాక్టర్ తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఆల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనూ అన్ని చోట్ల యాంటీ స్నేక్ వీనం అవైలబుల్గా ఉంది. డాక్టర్స్ దగ్గర కూడా ఉంటుంది. ఆ రంగా పల్లెటూరులో డాక్టర్స్ దగ్గర ఉంటుంది. అంచేత పాము విషయం ఎంత త్వరగా అయితే అంత త్వరగా అంతే. అరగంట నుంచి ఏం లేదు, ఎంత త్వరగా గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, డాక్టర్ దగ్గరికి వీళ్ళు త్వరగా తీసుకెళ్ళండి. అరగంట తీసుకెళ్ళిపోయి 20 నిమిషాలు 5 నిమిషాలు తీసుకెళ్ళిపోయి అలాగేం లేదు. వీళ్ళు తీసుకెళ్తే కొంత విషయాలన్నా యాంటీ స్నేక్ వీనం ఇచ్చాడు కదా, అది విరుగుడైపోతుంది. అంత నష్టం కలగకుండా మనిషి బతికి బయటపడతాడు. ఇది పాము ఫస్ట్ చేయడం. అంటే మూఢనమ్మకం అనేది అర్థం లేనిది. పాము మంత్రాలు ఏం పని చేయదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.